ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము నుంచి ఒక చిన్న అంశాన్ని మనము నేర్చుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగములోని ఒక్కొక్క భాగాన్ని మనము నేర్చుకునే ప్రయత్నం మనము చేద్దాము. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను మొట్టమొదటిగా ఈ 5వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త, 6వ అధ్యాయము, ఈ 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగము అని బైబిల్ పండితులు చెబుతారు. ఈ 3 అధ్యాయాలు క్రైస్తవ జీవితానికి పునాది లాంటివి. ఏ విధంగా అయితే మనం ఒక బిల్డింగు నిర్మించాలనుకున్నప్పుడు ఎంత లోతుకి పునాది తీస్తే అంత బలంగా మనం పైకి లేపచ్చు బిల్డింగ్ అని మనకి తెలుసు కదా. ఒక చెట్టు కూడా ఎంత లోతుకి దాని వేర్లు పోతే అంత బలంగా చెట్టు ఉంటుంది. గాలి వచ్చినా, వాన వచ్చినా, వరదలు వచ్చినా వాటన్నిటికీ తట్టుకొని ఎప్పుడు నిలబడుతుంది ఆ చెట్టు కావచ్చు, ఆ బిల్డింగ్ కావచ్చు అని మనం ఆలోచన చేసినప్పుడు దాని పునాది ఎంత లోపలికైతే బలంగా వేయబడుతుందో అంత బలంగా అది నిలబడుతుంది. కాబట్టి ఈ 3 అధ్యాయాలు కూడా క్రైస్తవుడు తాను ముగింపు వరకు గట్టిగా ప్రభు అయిన యేసుక్రీస్తును అత్తుకొని ధరించుకొని నిలబడాలంటే ఖచ్చితంగా ఈ 3 అధ్యాయాలలో ఆయన చెప్పినటువంటి ప్రతి మాటని తన లోపలిలో నుంచి మనము తీసుకొని ఆ యొక్క సత్యాన్ని కనుక మనము తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము నిలబడేదానికి అవకాశము ఉంది. కాబట్టి ఈరోజు నీతి కొరకు, ఈరోజు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఒకసారి మనం చూద్దాం అక్కడ ఏముందో రాయబడి ఉన్నదో. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చదవకుండా ముందుకు పోదాము. ఆయన జనసమూహమును చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయములోన దీనులు, శరీర సంబంధంగా కాదు. ఒకసారి ఇక్కడే మనము అపార్థం చేసుకునేటువంటి అవకాశము ఉంది. కాబట్టి ఆత్మ విషయం, ఆత్మకు సంబంధించిన మాటలు అన్నమాట ఇవి కదా. ఆత్మకు సంబంధించిన మాటలు. ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే శరీర సంబంధమైనటువంటి సంగతులు కొన్ని మనకు అర్థం కావాలి. అప్పుడు ఈ యొక్క వాక్య లోతుల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము అర్థం చేసుకునేదానికి అవకాశము ఉంది. కాబట్టి ఒకసారి ఆత్మ విషయమై దీనులంటే ఎవరు, దీనులంటే ఎవరు, అసలు దీనత్వం అంటే ఏమిటి అనే విషయం మనకు అర్థం కావాలి. సంపన్న స్థితి అంటే ఉన్న స్థాయి అన్నమాట అది. దీన స్థితి అంటే చాలా లేని పేదరిక స్థితి అన్నమాట. అప్పుడు పేదవాడు
ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా అనే విషయం మనము లోక సంబంధంగా చూస్తాం కదా. పెద్ద పెద్ద డబ్బు కలిగిన యజమానుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పేదలు, నిరుపేదలు, దీనులు వెళ్ళి వారికి అవసరానికి సంబంధించినటువంటి విషయాలని పోయి వాళ్ళ దగ్గర అడిగి మరి ఇవ్వకుంటే కూడా మరీ తిరిగి తెచ్చుకుంటాం. కాబట్టి వారు దీనులు అన్నమాట. కాబట్టి ఒకసారి చూద్దాం, వాక్యం నుంచి మనం చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. ఒకసారి ఎక్కడంక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 'నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగో చెప్పుటలేదు'. పౌలు ఏమంటాడు ఇక్కడంక? ఫిలిప్పీ సంఘముతో నాకు కొదువ కలిగి ఉన్నందున ఇలాగో చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో నేను ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండే దానికి నేను నేర్చుకొని ఉన్నాను అని 12వ వచనంలో ఏమంటారు చూడండి. ఇక్కడ దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. అంటే దీన స్థితిలో దానికి నాకు తెలుసు, ఉన్న స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. కొంతమంది ఆస్తులు, డబ్బు సంపాదించి ఒకేసారి కూలిపోయినప్పుడు, దివాణా తీసినప్పుడు వాళ్ళు గందరగోళ పరిస్థితికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఈ స్థితిలోనికి మనం వస్తాం కదా అని చెప్పేసి కదా. ఈయన ఏమంటాడంటే సంపన్న స్థితిలో ఉండే దానికి నేను ఎరుగుదును. దీన స్థితి అంటే భోజనం ఒకే రోజు దొరకదు, ఒక సమయం, అది దీనస్థితి. 3 పూటల భోజనము ఉండవు, రోజుకు 1 పూట 2 పూటలు, లేదంటే అది కూడా లేని సమయం ఉన్నప్పుడు అది దీనస్థితి అని కిందికి ఏమంటారు చూడు కదా. ఇంకసారి కిందికి చూస్తే, కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. కడుపు నిండే స్థితిలో కానీ, ఆకలిగాను ఉండే స్థితిని కానీ, సంపన్న స్థితి కానీ, దీన స్థితి కానీ అన్నీ నాకు తెలుసు. ఉన్నప్పుడు ఎగిరెగిరి పడేది లేదు, లేనప్పుడేమో పూర్తి ఇదని లేదు. అలా ఇలా అన్ని రకాలుగా ఉన్నాను నేను అని చెప్తాడు. అంటే మనకి ఏమర్థమైందంటే దీన స్థితి, సంపన్న స్థితి అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఆత్మ విషయంలోన సావుకారు ఎవరు? ఆత్మ విషయంలోన ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఆత్మల రక్షకుడు యేసు ప్రభువు కదా. యేసు ప్రభువు ఒకసారి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. పిలాతు కానీ వీళ్ళందరూ కానీ ఏంది ఈయన రాజు అంటాడు, మరి ఆయన రాజ్యం ఎక్కడుంది, ఎవరిని రక్షిస్తాడు, ఈయనకే గతి లేదు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు, ఇలా రకరకాలుగా. అంటే మనం ఆలోచన చేసినట్లయితే
ఒకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆత్మ విషయంలో ధనవంతుడు. ఆత్మ విషయంలో మనము లేని వాళ్ళం. ఎలా అడుక్కోవడం వల్ల? ఉన్నవాని దగ్గరికి లేనోడు పోయి ఏ విధంగా అయితే అడుక్కుంటాడో అడుక్కొని కదా, ఒక యజమాని దగ్గర ఒక పనివాడు వచ్చి, అయ్యా నాకు పలాని అవసరం ఉంది, పలాని డబ్బు నాకు పలాని ఇంత కావాలి నాకు డబ్బు అని చెప్పి అడుక్కున్నప్పుడు ఆ యజమానుడు లేవు అంత డబ్బు నా దగ్గర లేదు అని చెప్పినప్పుడు కాళ్ళ పట్టుకుంటాడు, ఏళ్ళ పట్టుకుంటాడు, అలా రకరకాలుగా లేవని చెప్పిన మరలా వచ్చి అడిగినప్పుడు ఇక తప్పేటట్టు లేదని అడుక్కున్నప్పుడు ఆ యజమానుడు ఇచ్చే అవకాశం ఉంది ఆ నిరుపేదవానికి, శరీర సంబంధంగా అవసరమైనది. కాబట్టి అలా అడుక్కుని సాధించుకొని పోతున్నటువంటి వాళ్ళు మన కన్నెదురుగానే మనము చూస్తున్నాం. ఇప్పుడు ఆత్మ విషయములోన అడుక్కునేవాడు ధన్యుడని పెట్టుకోవాలి ఈ పాఠానికి. ఈ యొక్క వాక్య భాగానికి మనం ఏం పెట్టుకోవాలా? ఆత్మ విషయమై అడుక్కునేవాడు ధన్యుడు. ఏ విధంగా అడుక్కోవాలా? అడుక్కునేవాడు డిమాండ్ చేస్తే కూడుతుంది కదా. మన ఇంటి దగ్గర కూడా చాలా మంది అడుక్కోవటానికి వస్తారు కదా. అడుక్కొని వచ్చి, అయ్యా ఏమన్నా చినిగిపోయిన బట్టలు ఉంటే ఇవ్వండి, మీకు పనికిరాని మాకు ఇవ్వండి, లేకుంటే కొంత డబ్బు మాకు ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తారా? చెయ్యరు, బతిమాలుతారు. బతిమాలినప్పుడు కనికరం చూపి కదా, మన ఇంట్లోనే మనకు అవసరము లేని పాత బట్టలు కావచ్చు కదా, ఇంతగానో అడుగుతారని చెప్పేసి మనం ధాన్యము కావచ్చు, డబ్బు కావచ్చు, అప్పుడు మనము ఇస్తాం కదా. అడుక్కునేవాడు ఉన్నవాని దగ్గర లేనివాడు డిమాండ్ చేయకూడదు. అలా చేస్తే దొరకదు. కాబట్టి చూద్దాం ఒకసారి లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము మనము 9-10 వచనాల నుంచి 10 వచనము నుంచి మనము 14 వచనాల వరకు మనం చూసుకుంటే ఏ విధంగా ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు చూద్దాం. అక్కడంక లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రార్థన చేయుటకు దేవాలయమునకు పోయారంటే ఇద్దరు వ్యక్తులు. ఒక అతని పరిసయ్యుడు, ఒక అతని సుంకరి. ఇప్పుడు వీళ్ళిద్దరు దేవుని దగ్గరికి పోయినారు ప్రార్థన చేసేదానికి. ప్రార్థన చేయడం అంటే అడుక్కోవడమే కదా. మన జీవిత అవసరాలు తీర్చు తండ్రి అని దేవుని దగ్గర పోయి మొరపెట్టి మోకాళ్ళు వేసి అవసరమైతే దూరలే కదా మనం అడుక్కుంటాం కదా. ప్రార్థన అంటేనే అడుక్కునడం. ఇది స్వచ్ఛంగా తెలుగు భాషలో చెప్పాలంటే అడుక్కునడం. ఉన్నవాని దగ్గర లేనివాడు పోయి అడుక్కునడం. అప్పుడు చూడండి ఇక్కడ 11 వచనం, ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు ఎక్కిపోయారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ 11వ వచనంలోన పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారమైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. వేరే వాళ్ళ ప్రస్తావన తీసుకొని రాకూడదు. మనం అడుక్కునే దానికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ప్రస్తావన తీసుకుని రావు. మనకి ఏం అవసరమో మనం అడుక్కుంటే సరిపోతుంది కదా. వాడిట్లా ఈడిట్లా అనకూడదు. మన జీవితానికి ఏం అవసరమో అది మనం అడుక్కుంటే సరిపోతుంది. ఇతను లేదు, ఇతను పరిచయం అంట
ఇతర మనుషుల వలె ఉండనందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. కదా ఈ పక్కల సుంకరున్నాడు వాని తిరుగున్నాను లేను. ఎలా ఉండవు మరి నువ్వు అని కింద చెప్పవచ్చు. 12 వచ్చిన వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏమని ప్రార్థన చేశాడు? వారానికి 2 సార్లు చేయమన్నాడు దేవుడేమన్నా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంది అని చెప్పాడు దేవుడు ఎక్కడన్నా? చెప్పలేదు కదా. ఇది సొంత నిర్ణయం. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంది, తనకి వచ్చేటువంటి రాబడి అంతటిలో 10వ వంతు దశంభాగాలు ఇస్తూ కదా ఇలా చేస్తున్నాడు. అంటే గ్రేడ్ మనంటే గ్రేడ్. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి నాకు వచ్చే రాబడి అంతట్లో 10వ వంతు నీకు ఇస్తాను అంటే కాలర్ ఎగరేసి నీవు అడుక్కునేదానికి ఎందుకు వచ్చావు? నువ్వు అడుక్కునేదానికి రానట్లు ఉంటే బెటర్ కదా. ఎంత విచిత్రం ఇక్కడ. అడుక్కునే విధానం తెలల డబ్బు పుట్టబోకనే అడుక్కునే వాళ్ళు కూడా కదా. అడుక్కునే విధానం తెలిస్తే వాడు సాయంత్రం వరకు ఒక 500-1000 రూపాయలు జమ చేసుకుంటారు. అడుక్కునే విధానం తెలకుండా ఉంటే కూడా డబ్బు ఇవ్వరు కదా. చాలా మంది డబ్బు ఇవ్వరు. అడుక్కునే విధానం కాళ్ళు పడుతుందా, ఏలు పడుతుందా, అయ్యానల్లా, కలుసల్లా కదా, పొగడల్లా, ఈయన రకరకాలు చేస్తే వాడు కనికరిస్తాడు ఇచ్చేవాడు. ఎందుకు ఇవ్వవు అంటే ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి ఇక్కడ చూడండి, మనం కింది చూస్తే ఈ సుంకరి ప్రార్థన ఏ విధంగా ఉంది చూస్తారు. 13 వచ్చింది. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. రొమ్ములు బాధకుంటే మీ తలని ఎత్తుకునేదానికి నాకు అర్హత లేదు అని రొమ్ము కొట్టుకొనొచ్చు, పాపినైన నన్ను కరుణించుము అని అడుక్కునే విధానం ఇది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటారు కదా. పరలోక రాజ్యాన్ని ఎట్లా స్వీకరిస్తున్నాం మనము? ఉన్నవాడిని లేనివాడు అడుక్కునలా కదా. ఎంత దీన స్థితిలో ఉంది ఈయన అడుక్కునే. ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, ఈ పాపినైనా నన్ను కనికరించయ్యా, కనికరించు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరికి అయినా ఇచ్చిపోయాడో చూడండి. కిందికి బాగా 14 వచ్చింది. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. అతని కంటే ఈ పరిచయం కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళెను. నీతిమంతుడుగా తీర్చబడి. నీతి ఏం చేస్తుంది? నీతి ఏం చేస్తుంది? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే నీతి ఏం చేస్తుందంటే, నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీతి ఏం చేస్తుంది? నీతి మరణము నుండి రక్షిస్తుంది. కాబట్టి ఆ నీతిని సంపాదించుకొని ఆ నీతిని జోవలేసుకొని పోతున్నారు ఇంటికి వరకు. మన భాషలో చెప్పాలంటే ఈ సుంకరి తండ్రి దగ్గర ఆ నీతిని సంపాదించుకొని ఒట్టి చేతులతో పోకుండా ఆ నీతిని సంపాదించుకొని పోతున్నాడు. ఎంత ధైర్యం, ఎంత ఇష్టం. అడుక్కునే విధానం. అడుక్కునేవాడు డిమాండ్ చేయకూడదు. ఒకసారి మనం చూసినట్లయితే 18వ అధ్యాయము
మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే యేసు ప్రభువు ప్రార్థన గురించి నేర్పిస్తుంది కదా. విసుకక నిత్యము ప్రార్థన చేయుచున్న వలనని అనుటకు ఈ ఉపమానము చెప్పాను కదా. ఏ ఉపమానము? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచున్న వలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ముందు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను. న్యాయాధిపతి పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పుకోపోయాను. తర్వాత అతడు కనుక మనం కింద 5వ వచనం చూస్తే ఈ న్యాయాధిపతి అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని ఉంది. ఒకానొక పట్టణంలోనూ ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడంట. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటే ఏంటి అంటే డబ్బు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే న్యాయం చేయడం అనమాట ఈ న్యాయాధిపతి. అన్యాయస్తుడు. అన్యాయస్తుడు అర్థమైంది, న్యాయం లేదు, డబ్బు ఎవరు ఇస్తే వాళ్ళకి న్యాయం చేయడం ఈ న్యాయాధిపతి. ఒక ఊళ్ళో ఉన్నాడు ఆయన. ఈయన దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఒక విధవరాలు వస్తుంది. అయ్యా నాకు న్యాయం తీర్చు అని వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. మరి ఇప్పుడు ఈయన న్యాయం తీరుస్తాడా? తీరడు. ఎందుకు తీరుస్తాడు? మరి ఆమె ఇప్పుడు అతనికి డబ్బు ఇస్తే న్యాయం తీరుస్తాడు. డబ్బు ఇవ్వటానికి ఈమె దగ్గర విధవరాలు ఏం లేదు కాబట్టి ఈమెకు న్యాయం తీర్చలేడు, పట్టించుకుంటలేడు అసలు. పట్టించుకుంటలేడు కదా అని చెప్పేసి ఈమె ఫోన్లో ఉందా? ప్రతిరోజు పోతుంది కాబట్టి ఇక ఇప్పుడు ఈమె విసుకునలే. నేను ఇన్ని రోజుల కానుడు తిరుగుతున్నాను ఈ న్యాయాధిపతి దగ్గరికి, నాకు న్యాయం జరగదు ఇక్కడ అని చెప్పేసి ఆమె వదులుకోలే. ప్రతిరోజు పోతుంది, నాకు న్యాయం తెలుసు అంటుంది. ఎవరి దగ్గర పోతుంది? అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర పోతుంది. మరి ఈ తిరగడానికి ఒకానొక రోజు ఈ అన్యాయస్తునికే కనికరం పుట్టేది అనమాట. ఈమెని ఈ రోజు ఈ విధవరాలు వస్తుంది, ఖచ్చితంగా ఈమెకు న్యాయము తీర్చల్లా. చూడండి, అంటే ఆమె తిరగడానికి అడుక్కోవడముకు ఈయనకే కనికరం ఉంటుంది అనమాట. అంటే పండుకుంటే ఇప్పుడు ప్రతిరోజు వచ్చి కనపడినప్పుడు నిద్రపోతున్న వాళ్ళే కనపడతారు, మనం మెలకు ఉన్న వాళ్ళే కనపడతారు, ఏం పని చేస్తున్నా వాళ్ళే గుర్తుకొస్తున్నారు. అట్లా ఈ అన్యాసం న్యాయాధిపతికి ఎవరు గుర్తొస్తుంది? ప్రతిరోజు ప్రతి రాత్రి ఈ విధవరాలు గుర్తొస్తుంది. కాబట్టి లేదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ విధవరాలకి మనం న్యాయం చేయాలా అని డిసైడ్ అయ్యాడు. ఈ అన్యాసం అంటే డబ్బు ఇవ్వకుండా పర్లేదు, ఈమె ప్రతిరోజు అంతా పెద్ద పడిస్తే ఇంటి ముందు వచ్చింది అని చెప్పేసి న్యాయం తీర్చాలనేటువంటి విధానంలోనికి వచ్చాడు ఈ అన్యాయస్తుడు. మరి ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు యేసు ప్రభు అంటే, ఈమె తిరగడానికి ఒక అన్యాయస్తునికే కనికరం పుట్టింది కదా. మరి నేను అన్యాయస్తుని కాదు కదా, నేను మీ పరలోకం మందున్న తండ్రి అన్యాయస్తుడు కాదు కదా, న్యాయస్తుడు కదా. కనుక మీరు నిత్యము ప్రార్థన చేయాలంటే మీకు న్యాయం జరిగేంత వరకు మీరు ప్రార్థన చేయండి ఆ వివరాలకు. కాబట్టి అంటే మీ పని జరిగేంత వరకు మీరు అడుక్కునండి దేవుని దగ్గర. కానీ మనం ఏం పాఠం పెట్టుకున్నాము? ఆత్మ విషయమై దీనులైన వారు దానికంటే ఆత్మ విషయమై అడుక్కునేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది కదా. మనకి ఈజిప్ట్ కూడా కనిపిస్తుంది కదండి. ఏమైనా ప్రార్థన చేస్తాడు? ఆయనకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి మనం కొన్ని వచనాలు మనం చూసినట్లయితే కదా, ఆయనకి ఒక ప్రవక్త యెషయా ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు బ్రతకవు, నువ్వు మరణమైపోతున్నావు, నీ కుటుంబాన్ని నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు గోడ తట్టు తిరిగి నానేమో రాజును కదా అని కాలం ఎగరేయలే.
నన్ను దశంభాగాలు ఇస్తాను కదా, రాజును కదా, నన్ను అప్పుడే నన్ను దేవుడు చంపేస్తాడా, నా గురించి పారంది అని ఈ ఏసైని బతిమాలలేదు, అడుక్కోలేదు. ఏం చేస్తుంది ఇక్కడ, గోడ కట్టు మతము తిప్పుతాను కన్నీళ్లు విడుచుతూ ప్రభు అయిన యెహోవా నీతి న్యాయము ఎట్లు నీ సన్నిధిలో నన్ను నడుచుకుంటునో నీకు తెలుసు కదయ్యా, ఒక్కసారి నన్ను కనికరించవా నా ప్రార్థన అని బతిమాలుకుంటాడు కదా. ఎప్పుడైతే అడుక్కుంటాడో వెనకనే ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోయి అదే ప్రవక్తను తిరిగి ఇంజికే దగ్గరికి పో, ఆయన ప్రార్థన నేను విన్నాను, ఆయన కన్నీరు నేను చూశాను, ఆయన అడుక్కోవడం నేను చూశాను, పోయి 15 సంవత్సరంలో ఆయుష్కాలం ఇస్తాను చెప్పు. అడుక్కునేది నేర్చుకుంటే యజమాని దగ్గర మనము పొందుకుంటాం. కాబట్టి ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ మీకు తెలుసు అది ఏ విధంగా అడుగుతున్నాడో. దానియేలు అడుగుతున్నాడు, ఎజ్రా అడుగుతున్నాడు ప్రార్థన, మేము మా పితరులము నీకు పరలోకానికి విరుద్ధంగా పాపం చేశాము, మీరు కనికరించండి, మీరు క్షమించండి అని చెప్పినప్పుడు వారి ప్రార్థనలు అంగీకరించబడి వారికి తగినటువంటి ప్రతిఫలము ఇచ్చింది కదా. మనం కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల చెంతకి చేరి మనకున్న సమస్యలను బట్టి మనకి ఏ అవసరాలు ఉండవో వాటన్నిటిని బట్టి అడుక్కుందాము. కనుక అడుక్కున్నప్పుడు నీతి మంతులుగా మనము మన అవసరాలు తీరడం, శరీర సంబంధమైన అవసరం తీరడమే కాకుండా ఆత్మకు సంబంధించినటువంటి విషయంలో నీతి మనకి వస్తుంది. నీతి మంతులుగా తీర్చబడతాము. నీతి ఏం చేస్తుంది, మరణము నుండి రక్షిస్తుంది. కాబట్టి ఆత్మ విషయమై అడుగుతున్నటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారనేటువంటి యొక్క చిన్న మాట వాక్య భాగానికి అర్థమయ్యింది అని నేను భావించుకుంటాను. మరి ఇంతటితో యొక్క వాక్యాన్ని ముగించి సెలవు తీసుకుంటున్నాను. మరి